భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు జనసేన ఎమ్మెల్యే అయినా ఇక్కడ. మరి భీమవరం డిఎస్పి జయసూర్య అంటే నిన్నటిదాకా ఆయన్ని డిస్మిస్ చేసి మంగళగిరి హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు. విషయం ఏమిటి? దీని వెనక అక్టోబర్లో గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఆ జిల్లా ఎస్పీకి కాల్ చేసి ఈయన వసూళ్లకు పాల్పడుతున్నారట, చట్ట వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టారట అంటూ కొంత కంప్లైంట్ చేసి విచారించారు, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని అడిగారట. ఫైన్. ఆ సమయంలోనే అత్యుత్సాహంతో ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గారైనటువంటి రఘురామకృష్ణరాజు గారు, నాకు తెలిసినంత వరకు అతను మంచోడే, మరి ఆయనకి ఎలాంటి సమాచారం వెళ్ళిందో ఏంటో అంటూ కాస్త నసిగారు. సరే, ఇవి వాళ్ళిద్దరి మధ్య నెలకొన్న విభేదాలను ఇంకోటో నేనైతే అనను, కానీ మిగతా వాళ్ళు చెప్పినట్టు ఆయన అడిగారు. లేదు, ఆయనే విలేకరులను పిలిపించుకొని అభిప్రాయం చెప్పుకుండొచ్చు. అప్పట్లో ఏంటంటే అదొక రగడలాగా అయింది. బట్ పెద్దగా ఎవరు వారాబాట్స్కి దిగిందే లేదు. ఇప్పుడు డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా జయసూర్య గారికి ఇలాంటి ఒక పరిణామం ఎదురైంది. గ్రంథి శ్రీనివాస్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మాజీ లీడర్, మాజీ ఎమ్మెల్యే. మాజీ లీడర్ ఎందుకు అంటున్నారంటే ఆయన ఏదో జనసేనకు ఇంకో దానికో వెళ్తాడనుకుంటున్నారు, ఈ పార్టీలో నేను ఉండలేనంటున్నారని వార్తలు వచ్చాయి. కాబట్టి గ్రంథి శ్రీనివాస్ గారు అప్పుడు విషయాలు చెప్తాను, పవన్ కళ్యాణ్ టైం ఇస్తే నేను వివరాలు వివరిస్తాను అంటూ హడావిడి చేశారు. మీరు జయసూర్య డిఎస్పీ కాదు, అసలు డిఎస్పీ అనకండి, వీటిని చేపిస్తున్న వ్యక్తి ఎవరో కనుక్కోండి అన్నాడట ఆయన. సరే, ఈ వ్యక్తులు, వ్యవహారాలు, వివాదాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఒక పేపర్ రాసిన కథనం ప్రకారం వాటాల్లో తేడా రావడం వల్లే దాన్ని మూపించారు పేకాట క్లబ్ని అని చెప్పి. ఆ సమయంలోనే ఇప్పుడే మనకు తట్టింది. అప్పట్లోనే కదా ఈ రఘురామకృష్ణరాజు గారు, అమ్మా నీకు తెలియదు, ఇక్కడ కొన్నిటికి చట్టం అనుమతిస్తుంది ఆడుకోవడానికి అంటే, పేకాట ఆడే వాళ్ళకి తెలుస్తుంది దేనికి, ఏ క్లబ్లో ఏది ఆడుకోవచ్చో, ఏ అనుమతి ఇచ్చారు, దేనికి అనుమతి లేదనేది ఎవరికి తెలుస్తుంది. జనాలు పేకాట ఆడుతున్నారు అనగానే అది తప్పుడు పనిలాగా అనిపించింది. వెంటనే పేకాట ఆడటమా అంటారు, పోలీసులు రైడ్ చేశారంటారు. అంతేగాని అందులో ఎన్ని రకాల ఆటలు ఉన్నాయో, కోడి పందాలేంటో, కోడి పోటీలేంటో అవన్నీ వాళ్ళకి తెలియాలి. లీగల్గా మాకు విపరీతమైన నాలెడ్జ్ ఉందని చెప్పుకుంటారు. కాబట్టి ఆ సమయంలో ఆయన అన్నాడు, అనుమతి ఉన్న మేరకే చేస్తారు అన్నట్టు. అనుమతి ఉన్న మేరకు చేస్తారో లేదో, ఎవరి మీద అయితే అతను కేసులు పెట్టాడో వాళ్ళకి ఆ లీగల్ నాలెడ్జ్ అందిస్తే వాళ్ళు ఆ కేసుల నుంచి బయటపడతారు కదా. ఈ వ్యవహారాలు ఇవన్నీ గమనించినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఏదో తేడా ఉన్నది. ఆ తేడా బయటపడింది కాబట్టి ఈయన కఠినంగా వ్యవహరించారు పేకాట ముఠాల మీద. అందుకనే దాని మీద కంప్లైంట్లు వెళ్ళినాయి. కంప్లైంట్లు వెళ్ళడం మూలాన మొత్తం విచారణ చేసి ఎస్పీ గారు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇది జరిగింది. మరి ఇక దీని మీద అంటే కావాలని గెలకాలి అనుకుంటే పోయి గొట్టాలు తీసుకెళ్ళి పెడతారు. ఏంటి జయసూర్య గారిని మరి ఇది చేశారట, ఏది డిస్మిస్ చేశారట. మీరేమంటారు రఘురామకృష్ణరాజు గారు అంటే ఆయన వెంటనే అడిగిందే తడవుగా జవాబులు కూడా ఇవ్వచ్చు. ఆ పరంగా ఈ రెండు పార్టీల మధ్య, టీడీపీ జనసేన మధ్య ఏదో చిచ్చు రగులుతుందని నేనైతే అనుకోను. కానీ ఈగో క్లాష్ అయితే ఉంటుంది. ఆ ఈగో క్లాష్ ఏంటి అనేది 2-3 రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఎటు మన మీద ఏవో కేసులు పెట్టారు అని కొంతమంది, వీళ్ళు పివి సునీల్ కుమార్ వీళ్ళు పెట్టారు, లేదా ఆయన ఇంప్లీడ్ అవుతాడు, పాత కేసు తిరగదోడతారు, మళ్ళీ సిబిఐ ఏదో చేస్తుంది అని చికాకు కలిగిస్తున్న సందర్భంలో ఈ వ్యవహారం ఇంకాస్త చికాకు కలిగించేదే రఘురామకృష్ణరాజు. ఏది వీళ్ళు అడిగితే, లేదంటే మామూలుగానే ఉంటుంది. అయినా సడన్గా అంటే 2 నెలలు మేము ఎంక్వైరీ చేశాము, రిపోర్ట్ ఇచ్చాము, దానిలో ఆయన్ని అయితే ఒకటి డిప్యూటీ సీఎం గారు ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి అంటేనే ఇంక వెంటనే ఎంక్వైరీ చేసి అతన్నే దోషిగా తేలుస్తారని అప్పట్లో కొంతమంది వెంటనే చెప్పారు. వాళ్ళు వేట వేయించాలనుకున్నారు, వేస్తున్నారు. అక్కడ వారి దందా సాగటం లేదు ఆయన ఉంటే అని. నిజమా కాదా ఏంటనేది మూడో పక్షం, అంటే 2 పార్టీలు కాకుండా అసలు ఆరోపణలు వచ్చినటువంటి జయసూర్య ఆయన నోరిపితే తెలుస్తుంది.
శాఖాపరంగా ఆయన నోరు విప్పడానికి ఛాన్స్ లేదు అని చాలామంది చెప్తారు. ఆయన కనుక మాట్లాడితే విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు కాకపోతే ఇంకొక 10 ఏళ్ల తర్వాత అయినా